పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 100 పడకల ఆసుపత్రిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. ప్రతి గిరిజన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించిందని చెప్పారు. నా కెమెరా కొంచెం చిన్న వెనక్కి రావా? ఓకే, థ్యాంక్ యూ. అది నువ్వు కూర్చుంటారు, అది కూర్చుంటు. ఆశరాని వారికి గొంతులో ఉంటాం. ఎక్కడ ఓపి రాయించాలో అయోమయంగా చూస్తున్న వారికి దారి చూపిస్తూ వైద్యుడిని సంప్రదించడం దగ్గర ఇచ్చిన 112 ఆకాంక్ష జిల్లాల్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఒకటైన పార్వతీపురం మన్యం అభివృద్ధి వైపు వైవిడిగా అభివృద్ధి చేసుకున్న ఇక్కడ ప్రజల అమాయకులతో మాత్రం ఆడవితల్లి ఒడిలోనే తగ్గితే. మన పాలకొండ నియోజకవర్గంలో అంగన్వాడీ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసుకునే ఒక శుభదినానికి నన్ను ఆహ్వానించేందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన కలెక్టర్ గారికి, అలాగే హెచ్డిపిఓ మన స్వప్నల్ గారికి, జగన్నాథ్ స్వప్నల్ అదే అందుకని పిఓ గారికి, అలాగే మా సోదరి మల్లు తేజవతి గారికి, భూదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ గారికి, డిసిహెచ్ గారికి, మిగిలిన పెద్దలందరికీ, అన్ని పార్టీల నుంచి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గిరిజన నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో, గిరిజనులందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పేదలైనటువంటి, అమాయకులైనటువంటి, నిరక్షరాస్యులైనటువంటి గిరిజనులు దూరం ఎక్కడికి పరిగెత్తలేరు కాబట్టి వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఖచ్చితంగా 100 బెడ్ హాస్పిటల్ ఉండాలి అని ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ రోజు నిర్మించినటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఈ హాస్పిటల్స్ కి నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. మన రాష్ట్రంలో 7 నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు ఉన్నాయి. 7 గిరిజన నియోజకవర్గాల్లో అన్ని గిరిజన నియోజకవర్గాలు కూడా 100 బెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలకొండలో మనం ఓపెన్ చేస్తే మనం వచ్చే నెలలో సాగుతో ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ అరకు పాడేరులో ఓపెన్ చేసేసాం. కురుపాంలో ఆల్రెడీ 50 బెడ్ హాస్పిటల్ ఉంది. ఇంకో 50 బెడ్ హాస్పిటల్ కూడా కట్టడానికి రెడీగా ఉన్నారు. అంటే
మీకు పోలవరంలో కూడా ఆల్రెడీ 100 బెడ్ హాస్పిటల్ రెడీ అవుతుంది, రంపచోడవరంలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఉంది. అంటే మీకు ఈ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కనీసం ఈ పక్క నియోజకవర్గం ఉంది, అక్కడ ఎక్కడైనా 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్ నియోజకవర్గాల్లో కానీ ఎస్టీ నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో 100 బెడ్ హాస్పిటల్ ఉండడం అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ విజయం దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గిరిజనులకు కష్టం అంటే, గిరిజనులకు రహదారి సౌకర్యం లేదు అంటే, గిరిజనులకు ఏ ఇబ్బంది ఉందన్న మన ఉప ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎంతో ఫేవరెట్ హీరో అయినటువంటి పవన్ అన్న ముందు స్పందించి జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా నియోజకవర్గాల్లో 30 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ గిరిజన నియోజకవర్గంలోనే ఎందుకు ఈ 100 బెడ్ హాస్పిటల్ అంటే ఖచ్చితంగా అక్కడ చదువులేని వాళ్ళు, పేదవాళ్ళు, ఎటువైపు చెయ్యి ఆడిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మనం చెయ్యాలి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ 11 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ హాస్పిటల్ నిర్మించాము అంటే మనం ఖచ్చితంగా హృదయపూర్వకంగా సీఎం గారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ కూడా ఎక్కడ మనం ఓపెన్ చేయలేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. గత 5 సంవత్సరాలుగా హాస్పిటల్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 4వసారి ముఖ్యమంత్రి, కానీ చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడే చాలా వరకు మన సాలూరు నియోజకవర్గంలో 100 బెడ్ హాస్పిటల్ అప్డేట్ చేశారు. కానీ గత 5 సంవత్సరాలు ఒక ఇటుకు పెట్ట కూడా వేయలేదు, కనీసం ఒక సిమెంట్ కూడా పెట్టలేదు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక కోట్లాది రూపాయలు ఈరోజు ఈ హాస్పిటల్కి ఎలా అయితే 11 కోట్లు ఇచ్చామో అక్కడ 15 కోట్లు ఇచ్చి హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాము. అంటే మన మండ్యం జిల్లాలో నిర్మాణం జరుగుతుంది అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మన మండ్యం జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు భారత్ హెడ్ క్వార్టర్స్ లో 100 బెడ్ హాస్పిటల్ నుంచి 150 అయింది. అక్కడ అన్ని రకాల సేవలు కూడా అందుతున్నాయి. అంటే పేదగా ఉన్నటువంటి జిల్లాని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ మన జిల్లాలో ఉన్నటువంటి సౌకర్యాలని, మన జిల్లాలో ఉన్నటువంటి సదుపాయాలని, మన జిల్లాలో ఉన్నటువంటి ప్రకృతిని అందరూ కూడా మనం ఉపయోగించుకోవడంలో ముందుంటే మనకి ఖచ్చితంగా మన జిల్లాని అభివృద్ధి పదంలో అందరం కలిపి నడుపుకోవచ్చు అని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ అని ఈరోజు మాతో ఓపెన్ చేయించారు. ఈ హెల్పింగ్ హ్యాండ్ అంటే మీరు ఆల్రెడీ చూశారు. యాక్చువల్గా ఏంటంటే నాలాంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తే మంత్రి గారు వచ్చారనో, లేదంటే మా సోదరుడు మా తమ్ముడు జయకృష్ణ గారు హాస్పిటల్కి వస్తే ఎమ్మెల్యే గారు వచ్చారనో, లేదా కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారు వచ్చారనో, ఎవరో ఖచ్చితంగా పిఆర్ఓ వచ్చి తీసుకెళ్ళి దయచేసి ప్లీజ్ మీరు అందుకే ఫోన్